ఉత్తరా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? పరాభవ నక్షత్రంలో ఈ యొక్క అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా లేవా ఏంటి అనేది చూసుకుంటే ఉత్తరా నక్షత్ర జాతకులకి మంచి ఫలితాలు కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి అంటే ఈ సంవత్సరం ఉత్తరా నక్షత్రం వారికి ఇటు ఒకటో పాదం సింహరాశిలో ఉన్న వారికి అటు మూడో పాదాలు కన్యా రాశిలో ఉన్న వారికి మాత్రం కొంత మంచి ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం అనుకున్నా కూడా కొంత ముందుకెళ్ళడానికి మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ధనం చేతికి అందే అవకాశం కలిగి ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యవసాయ సంబంధించిన వారికి మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తొందరగా నిర్ణయాల విషయంలో మాత్రం గందరగోళాలు మాత్రం ఎవరిదో సలహాలు విని గందరగోళాలు మాత్రం అవ్వకండి, జాగ్రత్తగా చేసుకోగలిగితే మంచిదని చెప్పవచ్చు. విద్యార్థులకు విద్య విషయంలో మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఎక్కువగా సంతానానికి సంబంధించాలో సంతానపరంగా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఎక్కువగా హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి. కొంత హెల్త్ అనేది నక్షత్రం వారికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత వ్యాపార పరంగా చేస్తున్న వారికి కొంత అధికమైన పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. అక్టోబర్, నవంబర్ తర్వాత ఫిబ్రవరి ఈ నెలలో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కనపడుతుంది. ధనానికి విషయంలో కొంత పాజిటివ్గా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే డబ్బు విషయంలో కొంత పాజిటివ్గా వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. స్పెక్యులేషన్ వృత్తులు వారికి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత భూమి సంబంధించాలు అంటే రియల్ ఎస్టేట్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ సంబంధించాలో మంచి డెవలప్మెంట్ ఉండడం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ సంబంధించాలో మంచి పేరు ప్రతిష్టలు, డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి కూడా పాటు పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కొన్ని విషయాల్లో ఇదివరకు లేనిది ఇప్పుడు కొన్ని విషయాల్లో మంచి పేరు ప్రతిష్టలతో పాటు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే కీర్తి ప్రతిష్టలు బాగుండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. రాజకీయ రంగాల వారికి అనుకూలమైన కాలం అంటే రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలమైన కాలం, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రేమించిన వ్యక్తులు మీ యొక్క చుట్టూ తిరిగే అవకాశం, మీరు ప్రేమించిన వ్యక్తులతో తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ కనపడుతున్నాయి. ప్రేమ అనేది మీకు వివాహం దాకా వెళ్ళే అవకాశాలు కలిగి ఉంటారని చెప్పొచ్చు. సొంత ప్రాపర్టీస్ అంటే ఇల్లు ప్రాపర్టీస్ కూడా సంపాదించుకునే అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తుల విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. బంగారం ఇలాంటి చేద్దామనుకునే వ్యాపారం చేసిన వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. స్త్రీలకి ఒక సమస్య హెల్త్ విషయంలో ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సంతానపరంగా కొంత టెన్షన్ పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వ్యక్తిగతమైన ఆరోపణలు, వ్యక్తిగత విషయాలు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. ఏ పని అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా కూడా ఈ నక్షత్రం వారు ఈ సంవత్సరంలో మాత్రం ఆగస్టు నెల బాగా ఉంటుంది. మంచి పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం కొంచెం తక్కువ కనపడుతుంది. అంటే పాస్ అయ్యే కన్నా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయత్నాలు ఈ సంవత్సరం మీకు అనుకూలం కాదు. కొంత జాగ్రత్తలు పాటించగలిగితే ఈ నక్షత్రం వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే వెళ్ళినా మాకు కలిసి వస్తుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా కొత్తగా ఇండస్ట్రీస్ ఇలాంటి చేద్దామన్న వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇండస్ట్రీస్ పరంగా మంచి డెవలప్మెంట్, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. స్నేహితులతోనూ బంధువులతోనూ తీర్థయాత్రలు, విందు వినోద కార్యక్రమాలు పొందే అవకాశం కలిగి ఉంటారు. ధనం అధికంగా ఖర్చు పెట్టే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. వీరు ఎక్కువగా సాధ్యమైనంత వరకు కూడా శివారాధన, శివుని అభిషేకం చేసుకోవడం, శివారాధన చేసుకుంటే మంచి ఫలితాలు, మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.